డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు శంకుస్థాపన చేశారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ సహకారంతో సుమారు 1,16,00,000 వ్యయంతో సీసీ రహదారి, అదనపు గదుల నిర్మాణ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అంతకుముందు జి వేమవరం క్షత్రియ పరిషత్ భవనంలో ఏర్పాటు చేసిన తాగునీటి మినరల్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. మన తాళ్లరేవు మండలంలో ఉన్న చొల్లంగిపేట గ్రామంలో మరి అంబేద్కర్ గురుకుల పాఠశాల ఈ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, దానికి మరి కూటమి నాయకులు అందరూ వచ్చి ఇప్పుడే శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ గురుకుల పాఠశాల పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా పల్లంగా ఉంది. దీనికి రోడ్డు ఏర్పాటు చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి, ఈ మెస్ అంతా కూడా ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా శిథిలావస్థలోని టాయిలెట్లు బాగు చేసి మరి సుమారు 465 మంది పిల్లలు ఈ గురుకుల పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా మరి ఇప్పుడు దాకా కూడా కింద దాన్ని మరి నేను ఎంపీ గారు చూసిన తర్వాత మరి ఓఎన్జీసీ వారి సహకారంతో 1,20,00,000 శాంక్షన్ చేసి మరి వాళ్ళందరికీ కూడా 2 స్టేర్ కానీ 3 స్టేర్ కానీ బెడ్లు వేసి అందరూ పడుకునేలాగా దానికి ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ మస్కిటోస్ రాకుండా దోమల మ్యాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎంపీ గారు మేము ఓఎన్జీసీ గారిని అడగగా మరి 2 గురుకుల పాఠశాలకు అడిగితే మొట్టమొదటిగా మన ఈ చొల్లంగిపేట గురుకుల పాఠశాలకి 1,16,00,000 శాంక్షన్ ఇచ్చారు. దాన్ని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం కాబట్టి మరి అధికారులు, కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న మరి యాజమాన్యం కూడా పర్యవేక్షించి మరి ఈ టైంలో ఇన్ని డబ్బులు మనం తేవడం అనేది సామాన్య విషయం కాదు. ప్రభుత్వంలో కూడా మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం ఈ గురుకుల పాఠశాల కానీ పిల్లలు చదువుకున్న హాస్టల్స్ కానీ ఎక్కడ రిపేర్ చేయని పరిస్థితి. మరి దాంట్లో మనం సిఎస్ఆర్ నుంచి తెచ్చాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి మరి ఈ స్కూల్ మళ్ళీ మోడల్ స్కూల్గా చేసి మరి దీని నుంచి ఈ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులు అయ్యేలా మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కానీ యాజమాన్యం చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ పర్యవేక్షణలో మరి క్వాలిటీగా ఈ వర్క్ చేయాలి. కాంట్రాక్టర్ గారు కానీ మరి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ రాజీ పడడానికి మరి కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మన పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ, రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మెస్ కానీ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు అందరూ పర్యవేక్షణ చేసి క్వాలిటీగా వర్క్ చేయించి ప్రజలకి అందివ్వాలనే ఉద్దేశంతో మరి ఎంపీ గారు మేము తెచ్చాం కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేయాలి.